నేను మారాను మీరు మారండి అని ఆయన ఈ మధ్య బాగా చెప్తున్నాడు. గతంలో క్యాడర్ విషయంలో చేసిన పొరపాట్లు మరలా చేయకుండా ఉండడానికి ఆ అధినేత చర్యలు తీసుకుంటున్నారు. అడ్మినిస్ట్రేషన్ మీద పెట్టిన శ్రద్ధ పార్టీ క్యాడర్ మీద పెట్టలేదు. దీంతో గతంలో భారీ మూల్యాన్ని చెల్లించుకున్నారు. ఇప్పుడు జాగ్రత్త పడుతున్నారు. మీరు మారాల్సిందే అంటూ మంత్రులను సైతం ఆదేశిస్తున్నారు. అవును, మరి ఏ పార్టీకైనా ఆ పార్టీ కార్యకర్తలే బలగం. అలాంటప్పుడు వాళ్ళ సమస్యలు పట్టించుకోకపోతే అసలుకే మోసం వస్తుంది. ఇంతకీ ఆ అధినేత ఎవరు? ఆయన చేస్తున్న వినూత్న ప్రయోగం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకెళ్లడం రాజకీయ నాయకుడికి ఉండాల్సిన నేర్పరితనం. తాజాగా టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ఇదే పని చేస్తున్నారు. గతంలో కార్యకర్తల విషయంలో నిర్లక్ష్యం వహించారు. దీంతో ఒకానొక సమయంలో సాంప్రదాయ కార్యకర్తలు కూడా పార్టీకి దూరమయ్యారు. దీంతో పార్టీకి నష్టం జరిగింది. ఇలాంటి పొరపాట్లు మరలా జరగకుండా ఉండడానికి చంద్రబాబు ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పుడు చంద్రబాబు పార్టీ క్యాడర్పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. కార్యకర్తలు, నాయకుల సమస్యల పరిష్కారం కోసం రోజుకో మంత్రి పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణుల కోసం కేంద్ర కార్యాలయంలో అందుబాటులో మంత్రులు ఉండనున్నారు. పార్టీ కేడర్ను అశ్రద్ధ చేయకుండా చర్యలు తీసుకుంటున్నారు. గత అనుభవాలతో పార్టీ కేడర్కు ఇప్పుడు ప్రయారిటీ ఇస్తున్నారు. బుధవారం నుంచి పార్టీ కేంద్ర కార్యాలయంలో రోజుకో మంత్రి కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉండనున్నారు. దీంతో పార్టీ కార్యకర్తలలో మనోధైర్యంతో పాటు తమ సమస్యలు పార్టీ వింటుందన్న భరోసా కలుగుతుంది. తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలనుసారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇకపై నాయకులు, కార్యకర్తల కోసం అందుబాటులో ఉండనున్నారు రాష్ట్ర మంత్రులు. 17వ తేదీన మంత్రి ఎస్ సవిత, 18వ తేదీన ఎన్ఎండి ఫరూక్, 19వ తేదీన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, 22వ తేదీన గుమ్మడి సంధ్యారాణి, 23వ తేదీన కొల్లు రవీంద్ర, 24వ తేదీన అనగాని సత్యప్రసాద్, 25వ తేదీన వాసంశెట్టి సుభాష్, 26వ తేదీన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, 29వ తేదీన కొండపల్లి శ్రీనివాస్, 30వ తేదీన మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, 31వ తేదీన బీసీ జనార్దన్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉండనున్నారు. చంద్రబాబు చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి స్పందన ఎలా ఉంటుందోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కార్యకర్తలు, నాయకులు తమ గోడు చెప్పుకోవడానికి పార్టీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు. చూడాలి మరి ఈ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందో.